నాయిస్ నాయిస్ గోల్డెన్ ఉన్నాయి మంచిగా చాయ్ లుక్ మీద తెచ్చుకున్నాం. క్రేజీ ఉంటుంది పొద్దు పొద్దున్న చాయ్ లుక్ మీద ఎంత మజా వస్తుంది. తెచ్చుకుందాం చాయ్ ఇంట్లో పెట్టుకుందాం గాయ్స్. ఇక నీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు గాయ్స్ లాస్ట్ ఇయర్ సేమ్ ఇగో ఈ December 6th టైంలో ఈ కిమ్స్ మొత్తం జామ్ అయిపోయింది గాయ్స్. ఎందుకంటే పాపం లాస్ట్ ఇయర్ మన పుష్ప సినిమా అప్పుడు ఆమె అనిపోయింది కదా, వాళ్ళ కొడుకు ఇళ్ళనే ఉండే కదా హాస్పిటల్లో. మొత్తం జనం మీడియా పోలీసులు అంతే. ఇండికేటర్ లేదు, ఏం లేదు, ఏమనుకో రాక నేను నా చిన్న ఉన్నప్పటి నుంచి తింటున్నాను అనమాట. గొల్లనోట అని ఉంటుంది. నేను వచ్చి పని ఉన్నప్పటి నుంచి తింటున్నాను. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు చూపిస్తాను నీకు. ఈయనే మా అమ్మమ్మ వాళ్ళు రాంగ్ ఆ పాస్ రైట్. సో గాయ్స్ ఇదే అనమాట మన రుచి. రైట్ చచ్చా జాయికేత బాయ్. ఇగో మొన్ననే వాషింగ్ చేయించిన కథం. ఇగో ఈ చెట్టు ఉంది కదా, ఇగో ఈ చెట్టు, ఇగో ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ చెట్టు నా బండిని మొత్తం ఆగం చేస్తుంది. అరే మర్చిపోయినా పాలపేట తీసుకోవాలి గైస్. అమ్మా పాలపేట తీసుకోండి మర్చిపోయినా. 200 రూపాయలు అయితే కార్ రివీల్ చేసేసిండు. ఒక్క నిమిషం. కానీ ఏం చేస్తాం ఇక మనం మీ అందరికి సర్ప్రైజ్ గా మీరు అందరు వెయిట్ చేస్తారు, నేను కూడా వెయిట్ చేస్తాను. సత్యం సత్య. Good morning guys. Hey guys, welcome to my channel. This is Satya05 with a new vlog, the new video. So guys, ఇవాళ వచ్చేసి చెప్పినా guys డైలీ vlog స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి. అమ్మా పొద్దున్నే ఇప్పుడే వాకింగ్ అయితే అంతే నాయిస్. సో పొద్దున్నే వాకింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడే వచ్చిన జర వేడిగా చాయ్ లుక్ మీద అవుతుంది. అందుకే మనం ఇక్కడ గోల్డెన్ ఉన్నాయి మంచిగా చాయ్ లుక్ మీద తెచ్చుకున్నాం. క్రేజీ ఉంటుంది పొద్దున్న చాయ్ లుక్ మీద ఎంత మజా వస్తుంది మస్తు. సో ఇప్పుడైతే మనము ఫోన్ హ్యాండిల్ దానికి ఆ హెల్మెట్కి పెట్టేసి మనం మళ్ళీ స్టార్ట్ చేసాం గైస్. బాయ్. సో గాయ్స్ ఓకే కదా, అంతా పర్ఫెక్ట్ ఉందా? 1 minute guys please. ఓకే చలో లెట్స్ గో. సో ఇదన్నమాట, కనిపిస్తుందా అంత ఓకేనా? పర్ఫెక్టా? సో గాయ్స్ నాడు ఇంకా మనం పోయి మంచిగా లుక్ మీ చాయ్ తెచ్చుకుందాం. చాయ్ ఇంట్లో పెట్టుకుందాం గాయ్స్. చలో అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు సో గాయ్స్ లాస్ట్ ఇయర్ సేమ్ ఇగో ఈ December 6th టైంలో ఈ కిమ్స్ మొత్తం జామ్ అయిపోయింది గైస్. ఎందుకంటే పాపం లాస్ట్ ఇయర్ మన పుష్ప సినిమా అప్పుడు ఆమె అనిపోయింది కదా, వాళ్ళ కొడుకు ఇళ్ళనే ఉండే కదా హాస్పిటల్లో. మొత్తం జనం మీడియా పోలీసులు అంతే. ఇండికేటర్ లేదు, ఏం లేదు, ఏమనుకో రాక ఆడుతున్నారు పిల్లలు ఉన్న వాళ్ళం. సారీ నాకు కాదు, నాకు లేదు కాదు. చెప్తున్నారా మైండ్ బ్లోయింగ్. ఏమన్నా ఖర్చు పెట్టిండు, ఏమన్నా పెట్టిండు అసలు. అరే వెరీ నైస్. సో నాడు ఇప్పుడు అంకుల్ భయపడతాడు లేదు, మన మ్యాక్సిమం భయపడతాడు. చాచా లేడు, వేరైనా ఉన్నాడు. మస్తు మజా వస్తుంది. చాచా मेरे को 4 रुपये दे दो, 5। और क्या है छाता किधर है? आराम कर रहा है। अच्छा भैया
शायद बुकिंग पास में करो पूरा सही रिकॉर्ड होता है आओ पूरा रिकॉर्ड होता चाचा को मालूम సో గాయస్ ఇదైతే లుక్మి నేను నా చిన్న ఉన్నప్పటి నుంచి తింటున్నాను అనమాట గోల్డెన్ నోట్ అని ఉంటుంది నేను వచ్చి పని ఉన్నప్పటి నుంచి తింటున్నాను ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను నీకు ఈయనే మా అమ్మమ్మ వాళ్ళ రాంగ్ రూట్లో పోదాం మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తా ఇదే తింటాను నేనైతే చిన్న ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి సైడ్ ఇదే ఈ నల్లగుట్ట ఇది సైడ్ వచ్చినాం అనుకో చిన్న ఉన్నప్పుడు దసరా హాలిడేస్లో వస్తుండే మాకు ఇదే పెద్ద వెకేషన్ ప్లేస్ అయిపోతుంది ఇప్పుడేమో ఈయనే 100 సార్లు తిరుగుతున్నా పొద్దున్న నుంచి ఆటో ఏది ఆ పాస్ రైట్ సో గాయస్ చేయాలన్నమాట మన వచ్చి రైట్ చచ్చా జాగ్రత్త బాయ్ సో గాయస్ పొద్దున్నే మంచి వేడి ఛాయ్లా లుక్ మీద తింటే ఉంటుంది గాయస్ బట్టలు నింపేసుకోవాలనుకోరాదు సో చిన్న ఉన్నప్పుడు మా అమ్మమ్మ ఇంటి సైడ్ వస్తుండే గాయస్ ఎవ్రీ సండే అయినా అంత సీన్ లేదు కానీ పండుగలకు వస్తుండే దసరా కానీ అప్పుడని ఇప్పుడని వస్తుండే ఇవి మొన్న మజా వస్తుండే పొద్దున్నే మన సో 6 o'clock అట్లా లేచి ఆమె బట్టలు పిండుకుంటుంది ఆమె బట్టలు పిండుతుంటే మేము కూడా లేస్తుండే ఇక లేచి పొద్దున్నే ఖాళీ ఆడ బయట అరుగు కూడా కూర్చొని పళ్ళు తోపుకుంటా ఇక 10 రూపాయలు అప్పుడు 10 రూపాయలు ఉంటుండే 10 రూపాయలు కూడా కాదు 8-9 రూపీస్ ఉంటుండే ఒక లుక్కి ఇక పోతుండే ఇక పోయి లుక్కి తెచ్చుకొని వేడి ఛాయ్లో లుక్కి తింటుంటే క్రేజీ మజా వస్తుండే కదా క్రేజీ అంటే క్రేజీ ఇక వేడి ఛాయ్లో లుక్కి తిన్నాక చిన్న టీవీ ఉంటుండే ఆ టీవీలో ఏంది కార్టూన్ చూస్తుండే ఏవేవి ఆ రూల్ నెంబర్ 21 అని చెప్పి కృష్ణుంది ఒకటి మళ్ళీ ఎక్కువ విషయం అంటే సించాను ఆయన చూసి మేము కూడా అన్నగా అయిపోయినాం మొత్తం సో మస్తు మజా వస్తుండే ఇక మా మమ్మల్ని ఇల్లు అంటే మాకు మస్తు ఇష్టం ఉంటుండే చిన్న దాని పక్కకి మా పెద్దమ్మ వాళ్ళు ఇల్లు ఉంటుండే ఫుల్ ఎంజాయ్ చేస్తుండే ఫుల్ మజా అంటే మజా అసలు ఆ రోజు మళ్ళీ రావుగా గోల్డెన్ డేస్ అంటారు మళ్ళీ రావద్దు వచ్చినప్పుడే ఎంజాయ్ చేశారు అందరూ నేను కొంతమంది నేను బజార్ వెళ్తా నాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటా నాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు వానికి ఒక చిన్న తమ్ముడు ఉంటాడు వాడు కొంచెం పెద్దోడు ఏజ్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళిద్దరికి కానీ ఆని మాత్రం చిన్న ఉన్నప్పటి నుంచే కరాటీ క్లాస్ అని చెప్పి స్విమ్మింగ్ క్లాస్ అని చెప్పి డ్రాయింగ్ క్లాస్ అని చెప్పి ఎందుకుగా ఇవన్నీ చిన్న ఉన్నప్పుడే వాళ్ళు పొట్టు ఎంజాయ్ చేయాలి మళ్ళీ జర్రత్ 8th 9th అయిందంటే మళ్ళీ చదువుకి ఎక్కిస్తారు సో చిన్న ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి అప్పుడు కూడా ఆ క్లాస్ అని ఈ క్లాస్ అని ఎందుకుగా స్టైల్ వేసుకోమని చిన్న పిల్లల్ని కూడా అట్లా ఆగం చేస్తారు నేను రాంగ్ రూట్లో పోతున్నా అని చెప్పి మీరు ఎవరు తప్పుగా అనుకోకండి పోలీసులు చూస్తే నన్ను పట్టుకోవాలి ఇంకా ఇప్పటికే నా బండి క్రిమినల్ నా బండి గాయస్ ఇన్స్టెడ్ ఆఫ్ సెయింగ్ మై బండి మీద చలాన్లు ఉన్నాయి అట్లా చెప్పకుండా నా బండి ఒక క్రిమినల్ అని చెప్పండి మస్తు మజా వస్తుంది మై బైక్ ఇస్ ఏ క్రిమినల్ ఇగో మొన్ననే వాషింగ్ చేయించిన కథం ఇగో ఈ చెట్టు ఉంది కదా ఇగో ఈ చెట్టు ఇగో ఇవన్నీ ఉన్నాయి కదా ఈ చెట్టు నా బండిని మొత్తం ఆగం చేస్తుంది ఇగో మొత్తం ఇగో ఎన్నిసార్లు గడువు అదే పని మా బండి ఇంకోటి నా బండి తెల్ల బండి ఇది ఇప్పటికే మొత్తం ఆగం చేస్తుంది హైలైట్ ఏంటంటే మా ఇంట్లో మా అమ్మ ఉంది ఇప్పుడు నన్ను హెల్మెట్ ఈ ఫోన్ ఇట్లా చూసింది అనుకో ఈడోడరా నాయన ఇంటికి వచ్చింది అనుకుంటా చక్క చూడు ఎట్లా భయపడుతున్నాం అనుకుంటా అరే మర్చిపోయినా పాలపేట తీసుకోవాలి గైస్ అమ్మ పాలపేట తీసుకోవడం మర్చిపోయినా పాలపేట తీసుకోవడం మర్చిపోయినా సంపేస్తుంది మా అమ్మకి మళ్ళీ ఎడిగోవాలి పాలపేట मैं निकाल रहा हूँ जल्दी आ गया भैया आज लेट हो गया 10 बजे आ जाता ना ఇప్పటికి ఎన్ని బండ్లు అయిపోయినా తెలుసా గాయస్ ఇది ఒక బండి ఇంకో బ్యాటరీ బండి ఉంది మళ్ళీ ఇంకో బ్యాటరీ బండి తీసుకోవాలండి ఏంది అది పెట్టాలి ఎట్లా సో గాయస్ మా మమ్మీ ఫుల్ భయపడతా నాకు తెలిసి మా మమ్మీ పొట్టు భయపడుతుంది గాయస్ నాకు తెలిసి
ఇదేంద్రా డైలీ బ్లాగ్ అనుకున్నావు భయపడతావు అని జల్లి చాయ్ పెట్టమని వచ్చేలోపు మన బెన్నరబాయ్ అయితే కార్ రివీల్ చేసేసిండు. కార్ రివీల్ చూద్దాం. కడుగుదాం. డోర్ వేసి మమ్మీ. అమ్మా మెట్లెక్కంగా ఆయాసం అవుతుంది. మమ్మీ ఇట్లా ఉంటుంది ఇంట్లో. ఇదే 90 ఉంటుంది. మమ్మీ డాడీ యానివర్సరీ వస్తుంది గైస్ 30th. ఎడిగో మమ్మీ స్పెషల్ ఎడిగో సర్ప్రైజ్లు ఏమి ఇవ్వను నేను. పైసలు ఖర్చు పెట్టాను నేను మీ మీద. వేర్ ఇస్ ద బెనర్ బాయ్. ఇగో ఇది మన వీడియో. మన అరసే మీదే గోప్రో పెట్టుకొని తీసిన వీడియో ఇది. ఒక్క నిమిషం. కానీ ఏం చేస్తాం ఇక మనం మీ అందరికి సర్ప్రైజ్ కదా. మీరు అందరు వెయిట్ చేస్తారు. నేను కూడా వెయిట్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ కూర్చొని ఉండడం. ఇది డర